అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు కొత్త వంట చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసి తిరువాత వేసి బాగా పోపు దినుసులు వేసి దాంట్లో ఎల్లుల్లి వేసి ఎర్రగడ్డలు కూడా వేసాను, కరివేపాకు వేసాను. బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటా వేస్తున్నాను. ఈ టమాటా వేసేసి టమాటా వేస్తున్నానండి. ఇది బాగా ఇలా చేస్తాను. గ్యాస్ అయిపోయేలాగుంది. ఇట్లా బాగా వేయించాలి. కొంచెం మగ్గనిద్దాం అట్లా. ఓకేనా ఫ్రెండ్స్, మనం తొందరగా అప్పుడప్పుడే చేసుకొని తినాలి అంటే ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉండాలి. ఓకేనా, మగ్గుతూ ఉంటుంది. మగ్గాలి అంటే కొంచెం బాగా మనము ఉప్పు సాల్ట్ వేసుకున్నాము, ఇంకా తొందరగా మగ్గుతుంది. ఓకేనా, చూడండి, దానికి సరిపడ్డ సాల్ట్. నిజంగా అయితే నేనైతే ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ సూపర్గా ఉంటుంది. ఎలా అంటే నేను తిన్నాను అనమాట. ఈ కర్రీ సరిపడ్డ వేసాను. బాగా మగ్గనిద్దాం కాసేపు. ఓకేనా, ఈ చుక్కాకు ఎట్లా అంటే కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. అందువల్ల దీంట్లో మనం చింతపండు కానీ అదే ఇలాంటివి దీంట్లో వాడకూడదు అనమాట. కొంచెం పసుపు వేస్తున్నాను, మనకు రుచి తగినంత. మనం కర్రీస్లో వేస్తాం కదా, అలాగే కర్రీ. మనం టమాటా వేసాం కదా, మగ్గిందో లేదో చూద్దాం. ఇట్లా కొంచెం మగ్గిందనమాట. నేనంటే మా ఇంట్లో కొంచెం కొత్తగా వచ్చాను కదా ఇక్కడ, అందుకని కొన్ని సామాన్లు తీసుకురాలేదు. అందుకే నేను ఇక్కడ మీకు స్పూన్లు అవి ఇవి వాడలేదు. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనకు తగినంత మనకు కారం ఎంత కావాలో, ఎందుకంటే చుక్క కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట. దానివల్ల మనం కారము తగినంత వేసుకోవాలి. నేనైతే నాకు అందాజుగా వేసి అలవాటు కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను. మీరైతే స్పూన్తో మీకు ఎంత కావాలో కారం అంటే చూసుకోండి. ఓకేనా, కొంచెం మిరప్పొడి, కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి. నిజంగా అండి, మనం ఎక్కడన్నా బయటకు వెళ్ళొస్తాం కదా, కర్రీస్ పెద్దగా చేసుకోలేము. అప్పుడప్పుడు మసాలా అంతా దంచుకోవడమా, మిక్సీ వేయడమా ఇలాంటివన్నీ చేయలేము కదా. అలాంటప్పుడు తొందరగా అయిపోతుంది.